తెలుసునా? యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్, అలాగే మంచి ఎడ్యుకేటెడ్ అండ్ అలాగే నెట్వర్క్ కూడా బాగా మైండ్ లో ఎక్కిస్తున్న వ్యక్తి అండ్ అలాగే మరో అప్లైనర్ టాప్ అప్లైనర్. సో మరి ఆయన Thank you very much. Right. So, all of you, good morning. అందరికి వామ్ వెల్కమ్ అండి. ఇదే బూట్ క్యాంప్ తో అక్కడ కూర్చున్న వ్యక్తిని వాళ్ళ స్టేజ్ కి వచ్చి ఒక సెలబ్రిటీగా మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చే రేంజ్ లో ఎదిగానంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత పవర్ నాకు అర్థమైంది 6 years బ్యాకే. గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఇండస్ట్రీలోకి ఎందుకు ఎంటర్ అయ్యాననేది ఇవాళ నాకు అర్థం అవుతా ఉంది. సో నాకుంటే డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీలోనే ఫుల్ఫిల్ అవుతాయని తెలుసుకున్నాను 6 సంవత్సరాల క్రితమే. సో ఇదే ఇండస్ట్రీ ద్వారా అతి తక్కువ టైంలోనే 1 lakh అబౌవ్ ఇన్కమ్ సంపాదించాను. సో ప్రెసెంట్ మంత్లీ 2 lakhs అబౌవ్ పర్ మంత్ సంపాదిస్తూ రాబోయే 3 నెలల్లో, ఎక్కువ కూడా కాదు, 3 నెలల్లో 5 లక్షల ఇన్కమ్ క్రాస్ చేయాలనే టార్గెట్ తో నేను వర్క్ చేస్తున్నాను. ఇది నాకు గ్రేట్ గా అనిపించదు. ఎందుకంటే నేను సక్సెస్ తీసుకునే దానికంటే నేను ఏదైతే ఆపర్చునిటీని ఒక 6 years బ్యాక్ తీసుకున్నానో ఈ ఆపర్చునిటీని నా ద్వారా చాలా మందికి ఇవ్వగలిగాను. ఇవాళ నా టీంలో 7 members ఏమో 1 lakh earners తయారు చేశాను. 27 members కార్ అచీవర్స్ తయారు చేశాను. 2025 నాటికి నా టీంలో కనీసం 30 మంది 5 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవాలి. ఆ 30 మంది వాళ్ళకి నచ్చిన డ్రీమ్ లగ్జరీ కార్ కొనుక్కోవాలనేది నా టార్గెట్ అండి. ఓకే, సో ఎంతమందికి కావాలి ఇటువంటి ఇన్కమ్, ఇటువంటి లైఫ్ స్టైల్? కావాలి అందరికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నెగిటివ్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నారో, బలవంతంగా వచ్చి కూర్చున్నారో, ఫస్ట్ ఒక్కసారి ఇలా అనుకోండి, ఇలా అనుకోండి. బలవంతంగా తీసుకొచ్చి మిమ్మల్ని మీ అప్లయన్స్ కూర్చోబెట్టి ఉండొచ్చు, అవునా కదా? ఒక 1000 రూపాయలు మీతో ఖర్చు పెట్టి ఉండొచ్చు. నాతో 650 రూపాయలు ఖర్చు పెట్టించారండి. ఫస్ట్ బూట్ క్యాంప్ విజయవాడలో జరిగింది. 650 రూపాయలు ఖర్చు పెట్టించారు. ఆ బూట్ క్యాంప్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇవాళ నేను వెస్టీజ్ ద్వారా సంపాదించిన డబ్బు 2 కోట్ల రూపాయలు పడానండి. ఇప్పుడు చెప్పండి 650 నుంచి 650 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా దేనికోసం? నా లైఫ్ ని మార్చుకోవడం కోసం. రైట్, అర్థమవుతుందా లేదా? నేను ఏదైనా ఒక ఇండస్ట్రీని కానీ లేదా ఒక కెరియర్ ని చూస్ చేసుకున్నప్పుడు చాలా స్టడీ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఎదగాలి అని ఉన్నప్పుడు కంపల్సరీ అందులో నిజం ఉందో లేదో తెలుసుకోవాలి. సార్ అవునా కదా? ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కూడా మనకి తెలియాలి. ఉందా మీకు ఆ విచక్షణ ఉందా? ఏది మంచి ఏది చెడు? చెడు చేస్తే లైఫ్ లో సక్సెస్ అవుతామా, మంచి చేస్తే సక్సెస్ అవుతామా? మంచే కదా. సో ఇక్కడికి ఎవరైతే బలవంతంగా వచ్చి కూర్చున్నారో
అప్లై తోస్తే వచ్చి కూర్చున్నారో, ఇబ్బందిగా ఉన్నారో, వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్ గా ఈ 3 సంవత్సరాలు ఇక్కడ నుంచి మొదలు పెట్టి 3 సంవత్సరాలు ఎవరైతే ఇండస్ట్రీలో నిలబడతారో వాళ్ళు జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తారండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్న పవర్. చాలా మందికి ఇది అర్థం కాక ఏం చేయాలో తెలియక మధ్యలోనే ఆగిపోతా ఉంటారు. బట్ వన్స్ మీరు కానీ డిసైడ్ చేసుకుంటే, ఒక 1 year తపస్సు చేయగలిగితే, కమిటెడ్ గా మీరు ఉండగలిగితే, ఈ ఇండస్ట్రీలో సంపాదించినంత డబ్బు మీరు ఎక్కడ సంపాదించలేరండి. ఈ ఇండస్ట్రీలో ఉన్నంత లైఫ్ మీకు ఎక్కడా కూడా దొరకదు. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పబోయేది దాని గురించే. ఓకే, నాకు కరెక్ట్ గా 40 minutes ఇచ్చారు, బట్ 3 hours ఇస్తారు అనుకున్నా. 40 minutes లో మొత్తం చెప్పాలంటే అవుతుందా సార్? అవుతుందా? కాదు కదా. ఓకే, సో హలో, గుడ్ మార్నింగ్. సెషన్ స్టార్ట్ చేద్దామా? నా సెషన్ కొంచెం స్లోగా ఉంటుంది సార్, బట్ వాళ్ళు స్పీడ్ గా చెప్పమని చెప్పారు. రైట్, ఎక్కువ మంది ట్రైనర్స్ అండ్ ఎక్కువ మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మనం టైం ఇద్దాం. ఓకే, సో నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చూస్ చేసుకున్నాను, జాబ్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఇండస్ట్రీ పవర్ ఏంటి, ఈ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఇండస్ట్రీలో ఎటువంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఓకే, ఎలా దీన్ని మనం కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడతాను. రైట్, సో సెషన్ స్టార్ట్ చేద్దామా? సో వై నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ యాజ్ ఏ కెరియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది జాబ్ చేస్తున్నారు సార్? ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను నేను, వేయించిన ఒక ఆర్గనైజేషన్ లో మనం వర్క్ చేస్తున్నాం, రైట్? సో మన హెల్త్ కండిషన్ బాగుంది, మనం బాగా పని చేస్తున్నాము, మనకి ప్రమోషన్స్ వస్తున్నాయి, శాలరీస్ పెరుగుతున్నాయి, అన్ని బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా షడన్ గా జరిగితే, ఓకే, మన హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా, అసలు మనం భూమి మీద లేకపోయినా సరే, ఏదైతే ఆర్గనైజేషన్ అప్పుడు దాకా మీ సర్వీసెస్ ఉపయోగించుకుందో ఆ ఆర్గనైజేషన్ మీ ఫ్యామిలీని పిలిచి మీకు మళ్ళీ జాబ్ అనేది ఇస్తారా? ప్రొటెక్ట్ చేస్తారా? చేయరు కదా. సో మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారా లేదా హ్యాపీగా లీడ్ చేస్తున్నారా? అంతే కదా. సో గవర్నమెంట్ జాబ్ తీసుకోండి, ప్రైవేట్ జాబ్ తీసుకోండి, ఎందులో అయినా సరే మనకి సెక్యూరిటీ అనేది లేదండి. మన తర్వాత మన ఫ్యామిలీకి ఏంటి అనేది తెలియదు. ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్ లోనే అందరికీ బాగా అర్థమైంది. ఎసాను అవునా కదా. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. మనలో టాలెంట్ ఉంది, బిజినెస్ ని బాగా డెవలప్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా జరిగింది, మనకున్న టాలెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుందన్న గ్యారంటీ ఉందా? వాళ్ళు అదే బిజినెస్ ని రెగ్యులర్ గా రన్ చేస్తారన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. అవునా కదా. సో ఆ తర్వాత బిజినెస్ జరగచ్చు, జరగకపోవచ్చు. కాంపిటీషన్ లేదు, ఆ ఏరియాలో మీరే ఉన్నారు, మీ బిజినెస్ ఉంది. ఓకే, కాంపిటీషన్ లేనంత వరకు ఆ ఏరియాలో మనమే కింగ్స్ గా ఉంటాం. ఎసాను వన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయితే బిజినెస్ పెరుగుద్దా, తగ్గిపోద్దా? తగ్గుద్దా లేదా? అవునా. మరి అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా? రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా? ఉంది కదా. సో మీరు ఆలోచించుకోండి, మీరు చేసే బిజినెస్ కావచ్చు, లేదా మీరు చేసే జాబ్ కావచ్చు, నా తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మ్యారేజెస్ కాకపోతే ప్రాబ్లం లేదు, కానీ మ్యారేజెస్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్, ఓకే, ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం కావాల్సిన ఇన్కమ్, రేపు పొద్దున ఫ్యూచర్ లో ఎమర్జెన్సీగా ఏమైనా ఇన్కమ్ కావాల్సి వస్తాయి. సో అప్పుడు ఏదైతే ఉందో ఆ మనకి ఫ్యూచర్ లో అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు వాళ్ళు మనం సంపాదిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్తున్నాను. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం నాకు ఏదైతే అర్థమైందో, రైట్, నేను దేనికోసం అయితే కష్టపడుతున్నాను, డబ్బు కోసం, అక్కడ నాకు సెక్యూరిటీ లేదని అర్థమైంది సార్. దానికోసమనే నేను ఈ ఇండస్ట్రీని సిన్సియర్ గా, సీరియస్ గా తీసుకున్నాను. అర్థమవుతుందా మీకు? అర్థమైందా లేదా? కొంచెం గట్టిగా మాట్లాడితే నేను ఇంకా స్పీడ్ గా చెప్పగలుగుతాను.
థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, సొసైటీలో మంచి రిచ్ గా బతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎసాను ఉందా లేదా? రెండోది సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీ ఫర్ జనరేషన్స్ టు కమ్. మన తర్వాత మన ఫ్యామిలీకి కూడా మనం ఏదైతే సంపాదిస్తున్నామో వాళ్ళ ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండాలని చూస్తాం. ఎసాను అలాంటి ఆలోచనలు ఉన్నాయా మీకు? ఉన్నాయా లేదా? నెక్స్ట్, మీరే ఓన్ బాస్ గా ఉండాలనుకుంటున్నారా లేదా ఎవరికైనా పని చేయాలనుకుంటున్నారా? జాబ్ అంటే ఏమంటారు తెలుసా? జ్యూస్ ఆఫ్ బాడీ అంటారు. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. చెరుకు గడ్డని పిప్పి చేస్తారు చూసారా? ఆఖరికి మనం బయటకు వచ్చేసరికి మన లైఫ్ అంతా కూడా అలాగే తయారైపోతుంది. రైట్? సో ఓన్ బాస్ గా ఉండాలనుకుంటున్నాం, లైఫ్ స్టైల్ కావాలని కోరుకుంటారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళలో సెలబ్రిటీ అవ్వాలని ఎంతమందికి ఉందండి? కారు కొనుక్కోవాలనే డ్రీమ్ ఉందా మీకు? ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉందా? ఫారిన్ కంట్రీస్ చూడాలనే డ్రీమ్ ఉందా? వెస్టీజ్ గురించి మాట్లాడట్లేదు నేను. వెస్టీజ్ కి రాకముందు ఆ డ్రీమ్స్ ఉన్నాయా లేదా? ఎంతమంది ఆ డ్రీమ్స్ ని చంపేసుకుని పనిచేస్తున్నారు? ఆ డ్రీమ్స్ ని చంపుకొని ఎంతమంది లైఫ్ లీడ్ చేస్తున్నారు చెప్పండి? అంతేనా? వెస్టీజ్ అనేది వచ్చిన తర్వాత చాలా మందికి డౌట్ ఉండొచ్చు, వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు అవుతుందా లేదా అని. ఎస్ఆర్ ఉందా లేదా మీకు ఆ డౌట్? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు అసలు ఇవన్నీ సంపాదిస్తారా, ఇవన్నీ వస్తాయా అని చెప్పారు. అవునా? ఫారిన్ కంట్రీస్ చూడాలనేది నాకు కాలండి. 5,000 రూపాయలు అప్పు చేసి పాస్పోర్ట్ చేయించుకున్నా నేను బ్లాక్ లో. సీరియస్ గా చెప్తున్నా, ఏదో ఒక రోజుకి వెళ్ళకపోతానా, ఒక 30-40 దాచిపెట్టుకుని కనీసం ఇక్కడ పక్క దేశమైనా అని. ఓకే, వెస్టీజ్ లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చానండి. ఆ రోజు అర్థమైంది నాకు. ఓకే, ఆ రోజు అర్థమైంది నాకు వెళ్ళాలని బలంగా ఉంది. అది వెస్టీజ్ తీర్చింది. అర్థమవుతుందా? లైఫ్ స్టైల్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఎవరైతే చంపేసుకుంటారో వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్. డ్రీమ్స్ ఎవరికి ఉండవో తెలుసా? ఒకే ఒక వ్యక్తికి ఉండవంట డ్రీమ్స్, చనిపోయిన శవానికి. ఓకే, నేను ఒకటి బాగా నమ్ముతాను, అది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. ఈ భూమి మీద మళ్ళీ మనం పుడతామో లేదో తెలియదు. ఈ జన్మ మళ్ళీ మనకు వస్తుందో లేదో తెలియదు. సార్ అవునా? ఉన్న ఈ జన్మలోనే అన్ని ఎంజాయ్ చేయాలి, అన్ని అనుభవించాలి, పెట్టుకోవాలి. మనకి చేతనైతే ఇంకొకరికి హెల్ప్ చేయాలి, మనకి చేతనైతే ఇంకొకరికి హెల్ప్ చేయాలి. రైట్? సో లైఫ్ స్టైల్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు పర్స్యూ యువర్ హాబీస్. ఓకే, ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ ఇందాకే చెప్పాను. సెలబ్రిటీ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. గుంపులో ఒకళ్ళ బతుకుతారా, గుంపులో కలిసి బతుకుతారా, గుంపులో డిఫరెంట్ గా ఉంటారా? డిఫరెంట్ గా ఉండాలని ఎంతమందికి ఉంది సార్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే నిజంగా మీరు సిన్సియర్ గా, సీరియస్ గా, కమిటెడ్ గా, మీ మీద మీకు నమ్మకంతో 3 సంవత్సరాలు డెడికేటెడ్ గా పనిచేసి మీలో ఏ ఉన్నాయో క్వాలిటీస్ మీరు బయటకు తీసుకుని ప్రూవ్ చేస్తే మీరే సెలబ్రిటీ అయిపోతారు. మీకోసం ఎదురు చూసే కళ్ళు చాలా ఉంటాయండి. ఇవాళ నేను ఇలా వస్తా ఉంటే చాలా మంది పూలు జల్లారు కదా, జల్లారా లేదా? ఇలా ఎంతమంది కావాలని ఉంది సార్? ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకోటి కూడా క్లియర్ గా చెప్తున్నాను, చేతులు డైరెక్ట్ గా పైకి ఎత్తితేనే భగవంతుడు కూడా వింటాడు. సగం సగం ఎత్తితే వినడండి, సగం సగం ఎత్తితే వినడు. మీకే డౌట్ ఉంది, మీ మీద మీకే డౌట్ ఉంది. రైట్? ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుందో, అపారమైన నమ్మకం ఉంటుందో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారండి. అర్థమైందా? చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టీజ్ లో ఎంతమంది ఐడియల్ చేశారు? వెస్టీజ్ లో ఎంతమంది ఐడియల్ చేశారు? రైట్? మీకు తెలిసిన విషయం ఏంటంటే వెస్టీజ్ లో సబ్బులు, పేస్టులు ఉంటాయి. మనం వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, 10 మందికి చెప్తే డబ్బులు వస్తాయి. అవునా కదా? బట్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వెస్టీజ్ మనలో ఉండే క్వాలిటీస్ ని బయటకు తీస్తుందండి. మనల్ని ఒక లీడర్ గా తయారు చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక లీడర్ గా, ఒక సెలబ్రిటీగా తయారవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ కూర్చొని వినడం కాదు సార్, ఎంత తొందరగా నేను స్టేజ్ మీదకి రావాలనేది తెలుసుకోవాలి మీరు. అర్థమైందా లేదా?
కరెక్ట్ గా ఇదే ఫస్ట్ బూట్ క్యాంప్ లో మూలన నాకు సీట్ దొరికింది సార్. టికెట్స్ అన్ని అయిపోయి భవానీ ఐలాండ్ లో జరిగినప్పుడు ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నాను అక్కడ కాదు ఇక్కడ ఉండాలని చెప్పని. ఓకే, ప్రతి ఒక్కళ్ళలోనూ ఇది రావాలి. ఓకే, సో ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ అనేది మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి తప్ప సో అటువంటి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. సో ఎంతమందికి హౌస్ కావాలని ఉంది సార్? డ్రీమ్ హౌస్, నచ్చిన హౌస్, నార్మల్ గా కాదు డ్రీమ్ హౌస్. నా జీవితంలో నేను ఇల్లు కడతానన్న గ్యారంటీ కూడా లేదు నాకు, వెస్టీజ్ లోకి రాకముందు. అర్థమైందా మీకు? వెస్టీజ్ లోకి రాకముందు ఇల్లు కడతానన్న గ్యారంటీ అసలు లేదు నాకు, ఆ డ్రీమ్ లోనే లేదు. వెస్టీజ్ లోకి వచ్చాక ఇవాళ ఫస్ట్ హౌస్ సార్, అది నా డ్రీమ్ హౌస్ కాదు, నా మిసెస్ కోసం కట్టేది. 1 crore అండి దాని కాస్ట్. 1 crore 10 lakhs దాని ఖరీదు ప్రెసెంట్ నేను కట్టేది. అర్థమవుతుంది కదా? సో ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కావాలని ఉంటుంది. కార్ కొనుక్కోవాలి ఎంతమందికి ఉంది? ఉందా లేదా? సో ఇదే బిజినెస్ మీద ఫస్ట్ కార్ పర్చేస్ చేశాను క్రెటా 2018లో. ఇప్పుడు సెకండ్ కార్ బుక్ చేస్తున్నాను రేపు నెక్స్ట్ మంత్. ఆల్రెడీ వచ్చేసినవి ఆడి Q3 అండి, 67 లక్షలు పెట్టి. నిన్న షోరూమ్ నుంచి కూడా కాల్ వచ్చింది, మీ కార్ వచ్చింది అని చెప్పాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న పవర్ అది. ఇక్కడ మీకు ఏదైతే నేను అన్ని చూపిస్తున్నానో, డ్రీమ్ కార్, హౌస్, లగ్జరీ లైఫ్ స్టైల్, ఓకే, నెక్స్ట్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదండి. ఫ్యామిలీతో గడిపేటప్పుడు పిల్లలు ఏది కావాలంటే అది కొనిచ్చే స్టేజ్ లో మనం ఉండాలి. ఫ్రెండ్స్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ రైట్. సో ఆర్థిక ఇబ్బందులు లేని ఫ్యామిలీ ఉండాలి సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ అదే, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ రెండు దొరుకుతాయి. అర్థమైందా లేదా? సో ఈ ఇండస్ట్రీలో ఇంకొక బ్యూటీ కూడా ఉంది. మీరు ఏదైతే ఆపర్చునిటీ తీసుకుంటున్నారో దీన్ని మీరు షేర్ చేయగలిగితే, ఇంకొకరికి మీరు ఇవ్వగలిగితే, వాళ్ళు కూడా డెవలప్ అవ్వడం మొదలు పెడితే మీరు కూడా ఇంకొకరికి హెల్ప్ చేసినట్టే సార్. అవునా? ఒకే ఒక్క మాట చెప్పి నేను స్టార్ట్ చేస్తాను సార్. మనల్ని నమ్ముకొని మన ద్వారా సార్ ఓకేనా? మైక్ అంటే సౌండ్ పెంచండి సార్. వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్. రైట్. సో ఫైనల్ గా ఒక మాట చెప్తానండి. మనల్ని నమ్ముకొని మన ద్వారా పిల్లలు అనేది భూమి మీదకి వచ్చారు. సార్ ఓకే, వాళ్ళు మనల్ని అసహించుకోకూడదు. ఈయన కడుపుని ఎందుకు పుట్టామని అసహించుకోకూడదు. అటువంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఈ ఇండస్ట్రీలో ఉన్న పవర్ ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇండస్ట్రీ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. 2013లో ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ సేల్స్ ఏ ఇండస్ట్రీ ఎంతంత బిజినెస్ జరిగింది అనేది మీరు ఇక్కడ చూస్తే, మ్యూజిక్ ఇండస్ట్రీ, వీడియోస్ అండ్ గేమింగ్, మూవీ ఇండస్ట్రీ, నేచురల్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ డిఫరెన్స్ చూడండి. మీకు ఎంత డిఫరెన్స్ కనబడుతుందో. ఎన్ని బిలియన్ క్రోర్స్ ఇండస్ట్రీ అండి ఇది. ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏ ఇండస్ట్రీ ఎక్కువ టర్న్ ఓవర్ చేసింది 2013లో? 2013లోనే ఇంత టర్న్ ఓవర్ చేస్తే 2022లో ఎంత టర్న్ ఓవర్ చేసి ఉండాలి? అర్థమవుతుందా లేదా? ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు చెప్పండి ఇండస్ట్రీలో. ప్రపంచం మొత్తం మీద డైలీ ఒక 100 కార్స్ బయటకు వస్తున్నాయి లగ్జరీస్ అంటే, అందులో 50 to 60 కార్స్ ఇండస్ట్రీ నుంచే ఉంటాయండి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఉంటాయి. ఓకే, ఇది పాండమిక్ సిచ్యువేషన్ లో ఇందాక ఈశ్వర్ సార్ చెప్పారు, మొత్తం అన్ని ఇండస్ట్రీస్ డౌన్ అయిపోయినాయి, అన్ని బిజినెస్ డౌన్ అయిపోయినాయి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది.
తెలుస్తుందా లేదా? ఓకే, సో మీరు దీన్ని పార్ట్ టైం గా తీసుకోండి, ఫుల్ టైం గా తీసుకోండి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మీరు తీసుకొని ఒక స్టేజ్ కి రీచ్ అయిన తర్వాత ఇదే మీ లైఫ్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇదే మీ కెరియర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్? సో ఇండస్ట్రీ స్టార్ట్ అయింది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది 1886 లో రండి. PFELB అనే ఒక లేడీ తను తయారు చేసిన కాస్మెటిక్స్ తో ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఎప్పుడు? సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్, అలా వెళ్ళిపోండి సార్. హలో సార్, ఇప్పుడు స్టార్ట్ అయిందేమో. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిందేమో, అంతేనా? అవగాహన లేకుండా చాలా మంది దీని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. రైట్? బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది దగ్గర దగ్గర 1886 అంటే ఏ సంవత్సరం? 2022. ఎన్ని సంవత్సరాలు అయింది? నియర్ బై 96, 2006, 2016, సారీ 100 ఇయర్స్ అక్కడికే అయిపోయింది, అవునా కదా? 96 కి 100 ఇయర్స్ అయిపోయింది. నియర్ బై 120 ఇయర్స్ అబౌవ్ అయింది. ఎస్ ఆర్ నో? అదేనండి, 120 ఇయర్స్ అబౌవ్ అయిపోయింది అని చెప్తున్నాను నేను, అంతేనే కదా? చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టీజ్ చూసి కంపెనీ ఇప్పుడే పుట్టిందని ఫీల్ అవుతారు. బట్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటికీ 120 ఇయర్స్ అబౌవ్ అవుతుంది. రైట్? సో సార్, ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఈ పర్సన్ తో. PFELB అని ఒక లేడీ తను తయారు చేసిన కాస్మెటిక్స్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంటింటికి తిరిగి అమ్మడం కష్టం అవుతుంది అని చెప్పి తన ఫ్రెండ్స్ ని కొంతమందిని పార్ట్నర్స్ గా తీసుకుని, బిజినెస్ పార్ట్నర్స్ గా వాళ్ళకి కమిషన్స్ ఇస్తూ ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1910 లో ఈ బిజినెస్ ని అమెరికన్ గవర్నమెంట్ ప్రమోట్ చేసింది. రైట్? సో 1930 లో ఫస్ట్ బిజినెస్ ప్లాన్, పార్టీ ప్లాన్ మెథడ్ అనే ప్లాన్ తో ఒక బిజినెస్ ప్లాన్ తో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో 1951 లో ఓకేనా, 1951 లో టప్పర్వేర్ కంపెనీ ఈ బిజినెస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిందండి, పార్టీ ప్లాన్ మెథడ్. రైట్? సో ఏదైనా ఒక ఇంట్లో పార్టీ జరిగినప్పుడు తనకు సంబంధించిన బిజినెస్ ని వాళ్ళకి అందులో ఉండే కమిషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది చెప్పుకుంటూ ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ స్టార్ట్ అయింది. రైట్? ఎప్పుడైతే మనకి ఆన్లైన్ సెషన్ అండ్ ఇంటర్నెట్ సెషన్ స్టార్ట్ అయిందో సో ఈ బిజినెస్ వరల్డ్ వైడ్ ఫామ్ అయిందండి. రైట్? 1886 నుంచి ఇంటర్నెట్ శకం అనేది స్టార్ట్ కాకముందు వరకు ఈ బిజినెస్ అనేది నార్మల్ గా ఉండేది. ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అయిందో ఆ తర్వాత ఇండస్ట్రీ గురించి అన్ని దేశాలకి తెలిసింది. రైట్? సో 1996 లో ఇది మన ఇండియాలోకి ఎంటర్ అయిందండి. రైట్? 1996 లో ఒక స్వీడన్ కంపెనీతో మన ఇండియాలోకి ఎంటర్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది. ఎందుకు ఎంటర్ చేశారు అంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇండస్ట్రీ పవర్ అమెరికాలో తెలుసుకొని ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేయలేకపోతున్నాం, ప్రైవేట్ సెక్టార్ లో కానీ గవర్నమెంట్ సెక్టార్ లో కానీ జాబ్స్ అనేవి మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఈ ఇండస్ట్రీని కానీ మనం ప్రమోట్ చేయగలిగితే చాలా మందికి ఉపాధి అవకాశాలు అనేవి దొరుకుతాయి. ఓకే, ఒక మంచి లైఫ్ ని తీసుకోగలుగుతారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ట్యాక్స్ కూడా రెగ్యులర్ గా గవర్నమెంట్ కి జరుగుతుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే సో 2016 వరకు ఇండియాలో ఈ ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదండి. సో ఎందుకు అంటే మన్మోహన్ సింగ్ దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేశారు కానీ సరైన గైడ్ లైన్స్ అనేది ఇవ్వలేదు, ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి. అందుకనే మార్కెట్ లో రకరకాల కంపెనీస్ వచ్చేసి ఫైనాన్స్ బేసిస్ కావచ్చు, నెక్స్ట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కావచ్చు, రైట్, రకరకాల చెత్త కంపెనీస్ అన్ని వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఇండస్ట్రీ పవర్ ఉందో, ఇండస్ట్రీ బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పాడు చేస్తారు. సో జనాలకి నెగిటివ్ థాట్స్ అనేది క్రియేట్ అయినాయి. ఎట్లా అంటే ఇది ఒక వేస్ట్, ఓకే, ఇందులో ఎవరు సక్సెస్ కాదు, రైట్. సో ఇటువంటి ఊహలతో
2016 ముందు వరకు బిజినెస్ జరిగితే ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ చేంజ్ అయిందో, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, సో నరేంద్ర మోడీ ఈ ఇండస్ట్రీ పవర్ తెలుసుకొని 2016లో దీనికి ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చారండి. ఓకే, 2016లో గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. 2015లో రిపోర్ట్ టైటిల్ డైరెక్ట్ సెల్లింగ్ మ్యాపింగ్ ద ఇండస్ట్రీ అక్రాస్ ఇండియన్ స్టేట్స్. ఆల్ ఓవర్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని ఇప్పుడు చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కెరియర్. దీంట్లోకి మీరు వెళ్ళండి, చదువుకుంటే జాబ్సే కాదు మీరు జాబ్ ఇచ్చే స్టేజ్ లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన మీలో రావాలని చెప్పి ఈవెన్ న్యూఢిల్లీ గవర్నమెంట్ అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఇండస్ట్రీ 2025 నాటికి 64,500 కోట్లకి వెళ్ళబోతుందని చెప్పి ఆల్రెడీ మనకి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. So on the 9th September 2016, Government of India issued direct selling guidelines through Ministry of Consumer Affairs. 2016 నుంచి అసలైన బూమ్ స్టార్ట్ అయిందండి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఇండియాలో. అప్పుడు దాకా జరిగిన బిజినెస్ ఒకటి, 2016 తర్వాత ఎప్పుడైతే మనకి గైడ్ లైన్స్ రిలీజ్ అయిందో ఇప్పుడు మార్కెట్ లో జెన్యూన్ కంపెనీస్ అనేవి స్టాండర్డ్ గా బిజినెస్ చేయగలుగుతున్నాయి. రైట్, సో ఇన్ 2015 and 16 ఇండస్ట్రీ గ్రోత్ డిక్లైన్డ్ to 3% due to continuous increase in grey marketing. Even pandemic situation లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది అని అంటే ఇందులో ఉండే పవర్ ఏంటో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక్క సిచ్యువేషన్ నాకు అర్థమైంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనా టైంలో చిన్న బిజినెస్ లన్నీ కొలాప్స్ అయిపోయినాయి, చాలా మంది జాబ్స్ కోల్పోయారు. ఓకే, చాలా బిజినెస్లు డల్ అయిపోయినాయి. ఇప్పటి వరకు కోలుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా కదా? బట్ నేను ప్రౌడ్ గా చెప్పుకోగలండి, 2016లో నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో, ఇండస్ట్రీలో ఉండే పవర్ ఏదైతే తెలుసుకున్నానో, 2 years డెడికేటెడ్ గా వర్క్ చేశాను. నేను నా లైఫ్ కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, ఓకే, నా ఫ్యూచర్ కోసం నేను వర్క్ చేసుకున్నాను. పాండమిక్ సిచ్యువేషన్ లో నిజంగా చాలా భయపడ్డాను, ఎందుకంటే నా ఇన్కమ్ పడిపోద్దేమోనని. అర్థమవుతుందా మీకు? నా ఇన్కమ్ పడిపోద్దేమో, ఇంతవరకు నేను కష్టపడింది వేస్ట్ అవుద్దేమోనని. ఈవెన్ ప్రౌడ్ గా చెప్పుకోగలను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా హాఫ్ సాలరీస్ వచ్చినాయండి. మలేరియా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కే ఫుల్ సాలరీ ఇచ్చారు తప్ప రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సాలరీ, హాఫ్ సాలరీస్ ఇచ్చారు. అవునా కదా? బట్ ప్రౌడ్ గా చెప్పుకోగలను సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వెస్టీజ్ ని ఒక లైఫ్ కెరియర్ గా తీసుకున్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ 4 months మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ పాండమిక్ సిచ్యువేషన్ 2020లో నేను వెస్టీజ్ ద్వారా తీసుకున్న డబ్బులు 4,17,000 రూపాయలండి. ఓకే, నేను 2 సంవత్సరాలు కష్టపడితేనే ఇలా ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా సిన్సియర్ గా వర్క్ చేస్తే రేపొద్దున ఇటువంటి కరోనాలు రావని గ్యారంటీ లేదు. వస్తాయా రావా? వచ్చినా మళ్ళీ ఉపాధి అవకాశాలు ఉంటాయో లేదో తెలియదు. రైట్, సో అదే మీరు ఒక డెసిషన్ స్ట్రాంగ్ గా ఇప్పుడే తీసుకోగలిగితే మీ లైఫ్ అనేది ఒక 2-3 సంవత్సరాల్లోనే చేంజ్ అయిపోతుంది. ఓకే, during the period of 2020 to 2025 this industry is set to grow approximately 10 times అండి. 2025 నాటికి మీరు కలలో కూడా ఊహించరు, మేము గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో, కెరియర్ గా చూస్ చేసుకుని వర్క్ చేస్తున్నారో, ఇప్పుడు మా ఇన్కమ్ సార్ వచ్చేసి 6 lakhs అబో, నాది వచ్చేసి 2 lakhs అబో. ఇదే 2025 నాటికి ఇది 10 రెట్లు పెరుగుతుంది. నా ఇన్కమ్ 20 లక్షల పైన ఉండొచ్చు, సార్ ఇన్కమ్ 50 లక్షల పైన ఉండొచ్చు. ఓకే, ఈ ఫ్యూచర్ మాకు కనబడుతుంది, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే బ్యూటీ ఏంటో మేము అర్థం చేసుకున్నాం. మీకు అర్థమైతే, సిన్సియర్ గా మీరు చేసుకోగలిగితే ఒక మంచి లైఫ్ ని మీరు లీడ్ చేయగలుగుతారు.
రైట్. ఎవరైతే 2018 2020లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో ఇప్పటికైనా సరే రియలైజ్ అవ్వండి, చేయని వాళ్ళు ఇది రైట్ టైం అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ కి, ఒకప్పుడు మెడికల్ ఫీల్డ్ కి ఎంతైతే డిమాండ్ ఉండేదో, ఎంతైతే బూమ్ ఉండేదో, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళు ఇంకొక 3 సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రీలో చాలా స్పీడ్ గా డెవలప్ అవుతారు. ఓకే రైట్. నెక్స్ట్, ఎందుకు ఇండస్ట్రీని చూస్ చేసుకోవాలి? ఎందుకు ఇండస్ట్రీని చూస్ చేసుకోవాలి? ఎంతమందికి ఉన్నాయి సార్ డ్రీమ్స్? ఉన్నాయా? డ్రీమ్స్ చంపేసుకున్నారా? ఇంకా ఉన్నాయా సజీవంగా? ఎంతమందికి సక్సెస్ అవ్వాలని ఉంది? సీరియస్ గా మీ మీద మీకు నమ్మకం ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉందా? నాకైతే గ్యారంటీ లేదు. నా మీద నాకు నమ్మకం ఉంటుందండి. ఎటువంటి నెగిటివ్ అయినా నేను తట్టుకుంటాను. నాకు నిజంగా చెప్పాలి అంటే ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. వాటిని ఎట్లా అయినా ఫేస్ చేయాలని ఉంటుంది నాకు. ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవాలని ఉంటుంది. అటువంటి మైండ్ సెట్ మీలో ఉందా లేదా? ఉందా లేదా? నాకైతే ఉంది. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఉంది అన్నాడు చేతులు ఎత్తండి, ఉంది అన్నాడు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, లైఫ్ లో ఎంతమందికి హ్యాపీగా బతకాలనుంది? డబ్బుకు లోటు ఉండద్దు. ఒకళ్ళ దగ్గర చేయి చాచొద్దు. మనం డబ్బు కావాలని చేయి చాచొద్దు. అప్పు కోసం వెళ్ళొద్దు. అప్పు కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. అర్థమవుతుందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు సంపాదించే డబ్బు మీకు సరిపోతుందా లేదా? సరిపోతుందా లేదా? ఓకే, మార్చుకోవాలని ఉందా లేదా లైఫ్ స్టైల్? రైట్. సో మాస్లో హిరార్కీ ఆఫ్ నీడ్స్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి సొసైటీలో బతకాలి అంటే చాలా నీడ్స్ ఉండాలండి. సెల్ఫ్ యాక్చువలైజేషన్, మోటివేషన్, రియలైజేషన్, ఎస్టీమ్ నీడ్స్. సొసైటీలో గౌరవం కావాలని కోరుకుంటాడు. డబ్బుకి లోటు ఉండకూడదు. ఓకే, ఒక సెలబ్రిటీగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయా? ఉన్నాయా లేదా? వాయిస్ గట్టిగా వినపడాలి సార్. బద్దలైపోవాలి. ఓకే, సో సేఫ్టీ నీడ్స్, సెక్యూరిటీ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్. సొసైటీలో సంబంధాలు చక్కగా ఉండాలి. ఓకే, సో ఒక మనిషి సొసైటీలో బతకాలి అన్నప్పుడు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు? చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అవునా? అవునా? చదువు అంటేనే పెద్ద సమస్య అయిపోయింది. చదువుకున్నారు బాగా, జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. జాబ్ కోసం ఎంతమంది ట్రై చేస్తున్నారు సార్? ఒక పోస్ట్ కి 100 మంది ట్రై చేస్తున్నారు, అవునా కదా? 100 కూడా కాదు, వాళ్ళు 1000 మంది ట్రై చేస్తున్నారు. రైట్. సో జాబ్ వచ్చింది, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారా? స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? ఓకే, మీ డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మీరు చదువుకున్న తర్వాత జాబ్ చేయాలని ఒక మైండ్ సెట్ ఉందో, ఈ మైండ్ సెట్ వల్ల మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నా సరే మీ ముందు చెప్పుకోలేక, ఉన్నాయా లేదా? లేడీస్ కి అడుగుతున్నా నేను, లేడీస్ కి అడుగుతున్నా, మీకు డ్రీమ్స్ ఉన్నా సరే చెప్పుకోలేక ఇబ్బంది పడతా ఉంటారు. అవునా కదా? రైట్. సో ఇప్పటికైనా సరే చేంజెస్ అనేవి మీలో రావాలి. రైట్. సో జాబ్ వచ్చింది, సెట్ అయిపోయామని ఫీల్ అవుతున్నారు. జాబ్ వస్తే సెట్ అవ్వరు సార్, జీవితాంతం ఈదుతూ ఉండాలి. జీవితాంతం ఈదాల్సిందే, అందులో ఎటువంటి హ్యాపీనెస్ లేదు. నిజంగా జాబ్ లో లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జాబ్ చేసేవాళ్ళేనండి. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చెప్పండి బిజినెస్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇందులో? మీరు ఎందుకు టీ షర్ట్స్ వేసుకొని ఇక్కడ కూర్చున్నారు? వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, మీకు వచ్చే ఇన్కమ్ సరిపోతే. చెప్పండి, నేను జాబ్ ఎందుకు వదులుకున్నానో నేను క్లియర్ గా చెప్పగలను సార్. జాబ్ లో లైఫ్ లో హ్యాపీగా లీడ్ చేయలేం సార్. జాబ్ అనేది మనం తీసుకుంటే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయలేం. సో అందుకనే దీన్ని సిన్సియర్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ సర్టన్ ఏజ్ వచ్చాక కూడా కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చాం. ఓకే, పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఎన్ని జాబ్స్ పోయినాయండి? రీసెంట్ గా ఎన్టీవీ న్యూస్ లో ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు తీసేస్తున్నారు. చాలా ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్. ఇంకొక 3 years లో జరగబోతుంది. మోర్ దెన్ 40 to 50% జాబ్స్ ఆర్ గాన్. కంప్లీట్ గా తీస్తున్నారు. ఎందుకంటే శాలరీస్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాయి. ఒక వ్యక్తికి 2 లక్షలు ఇచ్చే బదులు
అతని ప్లేస్ లో నలుగురికి 50,000 ఇచ్చి రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నాయి కంపెనీస్. ఓకే, లైఫ్ లో ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారా లేదా? కావాలని కోరుకుంటున్నారా లేదా? ఓకే, నా లైఫ్ ని చేంజ్ చేసిన పోస్టర్ అండి ఇది. 2016లో ఒక వ్యక్తి, అప్పటికే నెలకి 7 లక్షల పైన సంపాదిస్తున్న వ్యక్తి ఈ పోస్టర్ ని చూపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సో లైఫ్ లో సక్సెస్ ఏదైతే లేదో, డబ్బులు ఎక్కడైతే దొరకవో అక్కడే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం. అర్థమైందా మీకు? ఈ కింద ఒక చాప్ కోసం ఎంతమంది ట్రై చేస్తున్నారు? ఒక చాప్ కోసం ఎంతమంది ట్రై చేస్తున్నారు? ఎవరికి తగులుతుంది అది? ఎవరికి తగులుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. ఎసానో పైన ఎన్ని చేపలు ఉన్నాయి? ఎంతమంది ట్రై చేస్తున్నారు? ఎన్ని చేపలు దొరుకుతాయి వాడికి? ఇక్కడికి వచ్చేసాను సార్, నేను ఇక్కడికి వచ్చేసాను. అర్థమైందా మీకు? అర్థమైందా? అందుకే వాళ్ళు 2 లక్షల ఇన్కమ్ దాటిపోయింది నాది. రైట్? సో నేను ఇంకా చేపల కోసం ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? మాతో పాటు మీరు వస్తే ఆ చేపలన్నీ మీకే దొరుకుతాయి. సార్ రాదు సార్, అది ఇంకంతే, దాన్ని మార్చడానికి లేదు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, మీ డెసిషన్ ఏది కావాలి? కిందనా పైన ఉంటారా? పైన ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకోండి. మీరు పార్ట్ టైం గా తీసుకోండి, ఫుల్ టైం గా తీసుకోండి, మీ లైఫ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. కాకపోతే మీ మీద మీకు నమ్మకం ఉండాలంటే, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఛాలెంజెస్ కూడా హ్యాపీగా లీడ్ చేయాలి. అర్థమైందా? ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువగా పాకులాడద్దండి. ప్రాబ్లమ్స్ ఉన్న చోట సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. సో మీరు ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, నేను సొల్యూషన్ కోసం వెతుక్కుంటాను. అర్థమవుతుందా మీకు? నాలాంటి మైండ్ సెట్ మీ అందరిది కూడా. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒకే టాలెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒకే టాలెంట్ ఇచ్చాడు. కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, నేను ఉపయోగించుకుంటున్నాను. రైట్? ఉపయోగించుకున్న వాళ్ళందరూ బ్లాక్ సూట్లు వేసుకుని లక్షలు తీసుకుంటే ఇలా కూర్చున్నారు సార్. అర్థమవుతుందా మీకు? రైట్? సో ఎందుకు చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు అంటే, ఇందులో మనకి 3 జోన్స్ ఉంటాయండి: కంఫర్ట్, కరేజ్ అండ్ హ్యాపీ జోన్స్. సో ఈ కంఫర్ట్ జోన్ లో, యువర్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ బట్ యూ విల్ నెవర్ గ్రో దేర్. ఇందాక చెప్పాను, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న చోటే పనిచేస్తున్నారు ఎక్కువ మంది. ఓకే, ఇక్కడ సక్సెస్ కోసం పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. జీవితాంతం సక్సెస్ కోసం పరుగులు పెడతానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా దొరకదు. అదే మీరు కరేజ్ జోన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే, జంప్ ఫర్ యువర్ కంఫర్ట్ జోన్, డూ ఆర్ డై. డూ ఆర్ డై. డూ ఆర్ డై గా మీరు వర్క్ చేయగలిగితే మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ కరేజ్ జోన్ లో నాకు ఒక వీడియో బాగా నచ్చుద్దండి. నేను చాలా మోటివేట్ అవుతుంటాను. వీడియో ఒక్క 2 మినిట్స్ వీడియో, అది సార్ ప్లే చేయండి సార్. నాకు చాలా ఇష్టమైన వీడియో అది. ఓకే, నాకు ఇచ్చిన టైం 40 మినిట్స్ సార్. మళ్ళీ తిప్పేస్తారు స్టేజ్ మీద. నాకేదో చెప్పాలని కోరిక ఉంటుంది. కావాలొద్దా మీకు? నాకైతే లైఫ్ కావాలండి. ఇలాంటి బతుకు నాకు వద్దు. ఎందుకంటే మళ్ళీ నేను పుడతానో లేదో నాకు తెలియదు. అడ్జస్ట్ అవుతూ బతకడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి చూడండి. నాకు చాలా ఇష్టమైంది ఇది. నాకు అలా రావాలి ప్రాబ్లమ్స్. ఈ ఊపు ఏదైతే ఉందో నీ లైఫ్ మీద చూపించు, ఇక్కడ కాదు. రైట్?
సార్ స్లైడ్ పెట్టండి సార్. సో ఏదైతే కరేజ్ జోన్ ఉందో, ఛాలెంజెస్, దీన్ని దాటుకుంటే మీ లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది సార్. ఆఫ్టర్ 1 year నిజంగా మీరు ఏదైతే ఇండస్ట్రీని చూస్ చేసుకున్నారో 1 year మీరు సిన్సియర్ గా చేయండి, మీ లైఫ్ ఆటోమేటిక్ గా హ్యాపీ జోన్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, వస్తారా మాతో? మాతో 1 year కమిట్మెంట్ ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారు? 1 year సిన్సియర్ గా చెప్పండి. 1 year కమిట్మెంట్ ఇస్తారా? మిమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాది. ఓకే, రైట్. సో ఈ లైఫ్ మీకు కావాలి అంటే మారాల్సింది మీరే సార్. ఈ లైఫ్ మీకు కావాలి అంటే మారాల్సింది మీరే. దానికి చాయిస్ కూడా మీరే. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ వాల్యూని మార్కెట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉంటది. అర్థమవుతుందా లేదా మీకు? ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ మీకు మార్కెట్ లో పెరగాలన్నప్పుడు మీ వాల్యూని ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని చెప్పంటుంటారు. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎవరి టైం అయితే డూప్లికేట్ చేస్తారో, ఓకే, ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలే ఉంటాయి, అవునా కదా? ఆ 24 గంటలు ఎంతసేపు కష్టపడతారు? ఓన్లీ 8 hours. 8 hours కి మీరు సంపాదించే సంపాదన ఎంత? ఆ టైం మీరు ఎక్స్ట్రా చేయగలుగుతారా? రోజుకి 1000 గంటలు పని చేయగలుగుతారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా కాన్సన్ట్రేషన్ అంతా మీ సైడ్ వచ్చేస్తుంది సార్. ప్రతిరోజు 1000 గంటలు పని చేయాలి. పని చేయగలుగుతారా మీరు? అవుతుందా మీకు నార్మల్ గా? ఓకే, ఎవరైతే టైం ని డూప్లికేట్ చేసుకుంటారో వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఉంటుంది. మీరు చేసే పనిని కొన్ని వేల మందికి మీరు ఇవ్వగలిగితే, మీ ద్వారా వాళ్ళు పని చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఒక చిన్న హెల్ప్ సార్. హరీష్ గారు ప్లీజ్ సార్, డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ, కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళు ఎవరు కూడా మీటింగ్ మీద లేరు, మొత్తం అంతా అటే ఉన్నారు. మీరు తిరిగే దాని మీద, అంటే మీరు కాదు, ఓవరాల్ గా మొత్తం. అప్పుడు మనం ప్రొసీడ్ చేద్దాం. ఓకే సార్, కంటిన్యూ. క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ. సో టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటారు. ప్రపంచ కుబేర్లు అందరూ కూడా వాళ్ళ టైం ని ఎక్స్పాండ్ చేసుకున్న వాళ్ళే. అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఉందండి, రైట్? సో ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన టైం ని డూప్లికేట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 136 సంవత్సరాలు అయింది. సో ద బిజినెస్ ఆఫ్ ది 21st century బుక్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, చదువుతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, రైట్? సో క్వాలిటీ పీపులే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే కోరికలు బలంగా ఉండాలండి. కోరికలు బలంగా ఉండాలి, జీవితంలో ఎదగాలి అని ఒక తపన ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు, రైట్? సో 150 దేశాల్లో హైలీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెస్ ఇది, రైట్? దీనికి సంబంధించి మనకి గ్లోబల్ రిపోర్ట్ ఒకటి ఉందండి. ప్రతి సంవత్సరం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ వైస్ తీసుకుంటే మనకి 2020 అండ్ 2021 లో ఆల్ ఓవర్ 170 దేశాల్లో ఈ బిజినెస్ రన్ అవుతా ఉంది, రైట్? సో ఇది 179 బిలియన్ కోట్ల బిజినెస్ అండి. మిలియన్స్ ఎక్కువ, బిలియన్స్ ఎక్కువ. ఓకే, ఆల్ ఓవర్ వరల్డ్ జరుగుతున్న బిజినెస్ లో ఎక్కువగా ఉన్నది ఈ బిజినెస్ లో ఓన్లీ ఉమెన్స్ ఏనండి. 74% ఉమెన్స్ ఉన్నారు. అపర కోటీశ్వర్లు
ఒక్కొక్కళ్ళు ఇల్లు 5 నుంచి 10 ఎకరాల్లో ఉంటది. ఇంటి ముందు 10-15 లగ్జరీ కార్లు ఉంటాయి. టిఫిన్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్లు వెళ్ళి వస్తుంటారు. అలాంటి లైఫ్ మీరు కావాలని కోరుకుంటున్నారు లేదా? ఎవరైతే ఇక్కడ కాన్సన్ట్రేషన్ గా వింటారో వాళ్ళకి సక్సెస్ వస్తుందండి. దిక్కులు చూస్తే రాదు. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం మొదలు పెట్టి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ గా లేదు. ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. లైఫ్ కావాలా వద్దా? కావాలా వద్దా? మరి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేనప్పుడు మీరు బయటకు వెళ్ళి ఎవరికైనా ఏం చెప్పగలుగుతారు? ఎంతమంది వెస్టీజ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఉందా? ప్రతి ఒక్కరికి కోరిక ఉందా? సబ్బులు పేస్టులు కొనుక్కునే వాళ్ళు కాదండి, మిమ్మల్ని క్వశ్చన్లు వేసే లీడర్లు కూడా వస్తారు. మీకు వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా లేదా? అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఈ ఇండస్ట్రీలో ఒక 2 కేటగిరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతున్నాయండి ఆల్ ఓవర్ వరల్డ్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కాస్మెటిక్స్, సెకండ్ వన్ వచ్చేసి వెల్నెస్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఉన్న ఏ కంపెనీ అయినా సరే ప్రపంచంలో బిజినెస్ బాగా రన్ అవుతా ఉంది. ఏ కంపెనీ అయినా సరే ఎక్కువ గ్రోత్ తో మార్కెటింగ్ చేస్తా ఉంది, ఫాస్ట్ గా డెవలప్ అవుతా ఉంది. రైట్? సో ప్రపంచం మొత్తం మీద జరిగే బిజినెస్ లో ఎక్కువ శాతం జరిగేది బిజినెస్ ఓన్లీ అమెరికాలోనేనండి. ఎంత చూపిస్తుంది రిపోర్ట్ ఇక్కడ? ఎంత చూపిస్తుంది? రైట్? సో 40,100 బిలియన్ క్రోర్స్ అండి, యుఎస్ డాలర్స్. నెక్స్ట్ చైనా ఉంది, ఆ తర్వాత జర్మనీ ఉంది, కొరియా ఉంది, బ్రెజిల్ ఉంది, మలేషియా ఉంది, మెక్సికో ఉంది, ఫ్రాన్స్ ఉంది. కానీ ఇండియా మాత్రం అక్కడ లేదు సార్. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఈ ఇండియాలో నేను అందరికీ చెప్పను, ఇండియాలో 80% పీపుల్ పీతల్లాగే బతుకుతారు. 80% పీపుల్ పీతల్లాగే బతుకుతారు. ఒకళ్ళు పైకి ఎక్కుదామని ట్రై చేస్తాం, ఇంకొకళ్ళు కిందకు లాగుతూ ఉంటారు. అర్థమైందా లేదా? ఇండియా ఎప్పుడో డెవలప్ అవ్వాల్సింది, కానీ డెవలప్ అవుతానే ఉంటది ఎప్పుడు కూడా. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇవాళ సూపర్ పవర్ గా ఎదుగుతుందండి ఇండియా. ఇవాళ మనమే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ కి వచ్చేసాం. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, రైట్? బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటే టక్కున గుర్తొచ్చేది ఫారిన్ ప్రొడక్ట్స్. ఇండియాలో ఏదైనా ఉందా బ్రాండెడ్ అంటే? కనీసం మనం అంటే ఏది పడితే అది కొనుక్కుంటాం. ఒక స్టేజ్ లో ఉన్నవాళ్ళు, హై రేంజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళు బ్రాండెడే వాడతారు. ఇండియాలో ఉంటూ ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ వాళ్ళు వాడరు. అవునా కదా? ఇది మారాలి సార్, ఇది మారాలి. మనమే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ తయారు చేయాలి, మనమే బ్రాండెడ్ ప్రొడక్ట్ తయారు చేయాలి, మనమే ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ కి రావాలి. ఓకే, ఆ స్టేజ్ కి ఇండియా అతి త్వరలో రాబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కడ కూడా ఇండియా లేదు, కానీ 3 సంవత్సరాల్లో ఆ ప్లేస్ కి మనం వచ్చేస్తున్నాం సార్. 3 సంవత్సరాలు. రైట్? సో ప్రౌడ్ గా చెప్పుకునే మూమెంట్ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియా 2019 వరకు ఎక్కడా కూడా కనబడేది కాదు, కానీ ఇవాళ ప్లాటినం ప్లేస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెళ్ళిపోయిందండి. రైట్? ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. బాగా అర్థం చేసుకోండి. రైట్ టైం ఇది. ఎవరికైనా సరే ఈ ఇండస్ట్రీలో నిలబడాలి అన్న వాళ్ళకి రైట్ టైం ఇది. మంచి కంపెనీలో ఉండాలి, ఆ కంపెనీ కంటూ ఒక విజన్ ఉండాలి. సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు అని అంటే, సక్సెస్ అవుతున్నారు, ఒక కంపెనీ మార్కెట్ లో స్టాండర్డ్ గా నిలబడింది అంటే దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ మార్కెట్ లో నిలబడాలంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందండి. ఓకే, నిలబడింది, లేకపోతే కంప్లీట్ గా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ వెస్టీజ్ 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగు పెట్టిన కంపెనీ. ప్రపంచంలో మేము ఇదే ఆలోచిస్తాం. మేము చదువుకున్న వాళ్ళగా, ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళగా మేము ఆలోచించేది ఇదే. ఒక కంపెనీ మార్కెట్ లో 19 సంవత్సరాలు నిలబడింది అని అంటే మీరే ఆలోచించండి. ప్రొడక్ట్ లో దమ్ము లేకపోయినా, బిజినెస్ ప్లాన్ లో దమ్ము లేకపోయినా ఆ కంపెనీ మార్కెట్ లో నిలబడేది కాదు. అవునా కదా? ఓకే, 19 సంవత్సరాల టీనేజ్ కంపెనీ 70 సంవత్సరాల హిస్టరీ ఉన్న కంపెనీలతో ప్రపంచంలో పోటీ పడుతుందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి కంపెనీలో మనం ఉన్నాం సార్. రైట్?
నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ రిలీజ్ చేసిందో, గెజెట్ నోట్ రిలీజ్ చేసిందో, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది దొరికింది. రైట్. A recent report by FICCI and KPMG projected that the retail sales in direct selling could reach rupees 64,500 crores by 2025 and provide self-employment opportunities to 1.8 crore Indians, 60% of which are women. అండి, ఇప్పటికి కూడా ఈ ఇండస్ట్రీలో ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళు ఎక్కడా లేరు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మగవాళ్ళే కనపడుతున్నారు కానీ ఆడవాళ్ళు కనపడట్లేదు. ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాకి వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉంటాయి సార్. దీనికి భయపడే ఆడవాళ్ళు చాలా మంది బయటకు రారు. బాగుంటది. రైట్. సో రాబోయే 3 సంవత్సరాల్లో చాలా మందికి ఈ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి అవకాశాలు అనేది దొరకబోతున్నాయి. ఇది నేను చెప్పట్లేదండి, ప్రపంచంలో టాప్ మోస్ట్ ఆడిటింగ్ చేసే కంపెనీ KPMG వాళ్ళు చెప్తా ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్ ఏజ్ లో దీన్ని ఒక కెరీర్ గా చూస్ చేసుకోమని చెప్తున్నారు. రైట్. దీనికి సంబంధించి పేపర్ ఆర్టికల్స్ అనేవి మీకు రెగ్యులర్ గా రిలీజ్ అవుతానే ఉన్నాయి సార్. అట్లేదు సార్, ఇది రావట్లేదు. ఇంకొక 3 years లో 5,000 కోట్ల మార్కెట్ కి మన ఆంధ్ర తెలంగాణలో డైరెక్ట్ సేల్స్ అనేది వెళ్ళబోతా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ చాలా సిన్సియర్ గా ఉందండి, సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేస్తా ఉంది. 2025 నాటికి తెలంగాణనే దేశంలో నెంబర్ 1 స్టేట్ అవ్వాలి డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఆలోచిస్తున్నారు. అందుకే యూత్ కి దీన్ని ఒక కెరియర్ గా తీసుకోమని చెప్తా ఉన్నారు. రైట్. నేను చెప్పే తెలంగాణ గవర్నమెంట్ గురించి, ఆంధ్ర గవర్నమెంట్ గురించి కాదు. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. మీరు కూడా అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మీరు ఉంటే మీ లైఫ్ మారిపోతుంది. ఓకే. ఈవెన్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా పెట్టాలని డిసైడ్ అయిపోయారు డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి. ఇంకోటి చెప్తున్నా చూడండి సార్, పవన్ గారు రైట్. సో 2025 నాటికి తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ లో చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైనప్పుడు మీరు కూడా దీన్ని ఒక కెరీర్ గా తీసుకుంటే చాలా మంచిది. ఇవాళ ఆల్ ఓవర్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ 4th స్టేట్ గా ఉందండి. ఈవెన్ వెస్ట్ బెంగాల్ 7th ప్లేస్ లో ఉంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా ఇవన్నీ కూడా ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏ రేంజ్ కి వెళ్ళింది ఇండియాలో అంటే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని చెప్పి ఈవెన్ 6th క్లాస్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక చాప్టర్ గా తీసుకొస్తున్నారు. మనకి హిమాచల్ ప్రదేశ్ లో షూలిని అనే ఒక యూనివర్సిటీ ఉంది. వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని ఒక కోర్స్ గా తీసుకొచ్చారు, డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అని. 1 year కోర్స్ అనేది 75,000 రూపీస్ దీని ఫీజ్. రైట్. సో ఒక ప్రొఫెషనల్ గా మనం ఉండడానికి ఇండస్ట్రీలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇండియన్ గవర్నమెంట్ ఈవెన్ MBA కోర్సుల్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించవచ్చు, ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వండి అని చెప్తున్నారు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి సంబంధించి. ఓకే. ఇందాకే చెప్పాను కదా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ తయారవ్వాలని చెప్పి. రైట్. సో దాంట్లో భాగంగానే మనమే ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ కి ఉండాలి, మనమే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ తయారు చేయాలి. ఓకే. రైట్. సో ఈ ఇండస్ట్రీ ఎందుకు చూస్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ సంపాదన 4 రకాలుగా ఉంటది. జాబ్ చేసేవాళ్ళు, సెల్ఫ్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ టైం కష్టపడుతూనే ఉంటారు. ఎవరైతే బిజినెస్ పీపుల్ అనే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు అండ్ టైం ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటది.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం కష్టపడేది కేవలం యాక్టివ్ ఇన్కమ్ కోసమేనండి. ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ ని సీరియస్ గా మీ కెరీర్ ఇందులో చూస్ చేసుకుంటారో, మీరు పని చేయలేని సిచ్యువేషన్ లో కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోని మీకు అది అవకాశం దొరుకుతుంది, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోని, రైట్? సో మీరు డిసైడ్ చేసుకోండి ఎటువంటి బిజినెస్ కావాలనేది. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా ప్రతి స్టూడెంట్ కి దీని గురించి చెప్పేవాళ్ళు, మీ యూత్ ఏజ్ లో దీన్ని మీరు ఉపయోగించుకోండి, తర్వాత మీరు లైఫ్ అంతా కూడా కష్టపడాల్సి వస్తుంది డబ్బు సంపాదించడానికి అని చెప్పి. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం చూస్ చేసుకోవాల్సింది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎప్పుడు కూడా బిజినెస్ అనేది చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది వరల్డ్ వైడ్ మార్కెట్ లో. ఈ సంవత్సరం 2022లో ఓన్లీ ఇండియాలోనే న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ వచ్చేసి 306 మిలియన్ కోట్లు చేయబోతుందని చెప్పి ఆల్రెడీ ఒక రిపోర్ట్ చెప్తా ఉంది. సో అటువంటి బిజినెస్ లోనే మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం, రైట్? ఈవెన్ కాస్మెటిక్స్ కూడా డిమాండ్ పెరిగింది ఇండియాలో, పొల్యూషన్ కూడా డిమాండ్ పెరిగింది. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి నీతి ఆయోగ్ చైర్మన్ ఒక మాట చెప్తా ఉన్నారండి, ఈ ఇండస్ట్రీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని రాబోయే రోజుల్లో అంటే ఒక స్టేజ్ కి రీచ్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తుల్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారండి. ఓకే, నేమ్, ఫేమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ దొరుకుతుంది, రైట్? సో ఎవరైతే ఇక్కడ నెగిటివ్ గా వచ్చి కూర్చున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసే జాబ్ లో కానీ లేదా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లో కానీ సెక్యూరిటీ అనేది జీరో. ఇప్పుడు నేను అంటాను బానే ఉంది, నువ్వు అంటావు బానే ఉంది, బిజినెస్ చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు కదా, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కదా అని. ఇవాళ 1000 మందిలో కనీసం 700 మంది ఏదో కారణం చేత బిజినెస్ కోల్పోతున్నారు. అర్థమైందా లేదా మీకు? అర్థమైందా లేదా? ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొంతమందిని నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్, కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాను. కేవలం అది నా టీమే, వేరే టీం కాదు, రైట్? ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి. కార్పెంటర్ గా ఉండే వ్యక్తి ఇవాళ క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తన కెరియర్ గా చూస్ చేసుకున్నాడు. ఆ లైఫ్ నాకు ఇష్టం లేదు, నాకు ఒక మంచి లగ్జరీస్ లైఫ్ కావాలని చెప్పి ఇవాళ ఒక చిన్న కార్ కొనుక్కున్నారండి 13 లక్షలు పెట్టి, రైట్? నెక్స్ట్ లగ్జరీ కార్ తీసుకునే రేంజ్ కి వచ్చాడు ఆయన. అర్థమైందా లేదా మీకు? రైట్? సో మీ ముందు నుంచున్నారు, ఇక్కడే కూర్చున్నారు ఆయన. ఓకే, సో ఇప్పుడు 1 lakh అబౌవ్ ఇన్కమ్ తో తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. అట్లాగా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చారు. ఓకే, ఇవాళ కార్ లో తిరుగుతున్నారండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? రైట్? గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఆ జీతం సరిపోక ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంలో తన వేరే బిజినెస్ కానీ లేదా వేరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న టైంలో నేను ఒకటి కనబడ్డాను సార్ ఆయనకి. నా లైఫ్ నచ్చింది, నాలా ఉండాలనుకున్నా, నాకంటే ఇంకా బెటర్ గా బతకాలనుకున్నారు, రైట్? జాబ్ ని పార్ట్ టైం చేస్తున్నారు, వెస్టీజ్ ని ఫుల్ టైం చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్ టైం 2 లక్షల పైన సంపాదిస్తున్నారు సార్. అర్థమైందా మీకు? ఆయన ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనది. ఇవాళ సిఐలు, ఎస్ఐలు ఆయన చూసి కుళ్ళుకుంటా ఉంటారు. ఎందుకో తెలుసు, మాకే లేదు అంత జీతం అని చెప్పారు. వాళ్ళేమో సెకండ్ హ్యాండ్ కార్లో తిరుగుతున్నారు, ఈయనేమో చక్కగా ఇప్పుడు బెంచ్ కార్ కొనుక్కోబోతున్నాడు త్వరలో. అర్థమైందా మీకు? రైట్? సో ఇంకొక ఫ్యామిలీ అండి, వీళ్ళందరూ నా టీమే, వేరే టీం చూపించట్లేదు, వీళ్ళందరూ నా టీమే, రైట్? పార్ట్ టైం గా వెస్టీజ్ తీసుకున్నారు, ఇప్పుడు జాబ్ ని పార్ట్ టైం చేసుకున్నారు, వెస్టీజ్ ని ఫుల్ టైం చేసుకున్నారు. రీసెంట్ గా 13 లక్షలు పెట్టి కార్ కొనుక్కున్నారు వెస్టీజ్ ద్వారా. సో కార్ లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ టీమ్ లో ఇంకొక 3 కార్లు ఇప్పించారు. వాళ్ళందరూ కార్లు వేసుకుని ఇక్కడికి వచ్చారు. అర్థమైందా మీకు? రైట్? సో ఇక్కడే ఉన్నారు మీ కళ్ళ ముందే మిస్టర్ ఈశ్వర్ గారు. ఒకప్పుడు ఈశ్వర్ గారిని చూసినప్పుడు ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆయన జిరాక్స్లు తీసుకుంటూ ఉండేవాడు.
రైట్. ఇవాళ కార్లో మనుషులు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పుకుంటూ వాళ్ళని కూడా కార్లు తీసుకునే స్టేజ్ కి తీసుకెళ్తున్నారు. రైట్. సో మీ పీవీఆర్ మహేష్ గారు ఇక్కడ 30, 40, 50 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అయిపోయింది ఇంకా నా సెక్షన్, దిగిపోమంటున్నారు వాళ్ళు. 30, 40, 50 years ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? మీరు ఒక అబ్బాయిని చూసి సిగ్గుపడాలండి. 17 సంవత్సరాల వయసులో ఐడి చేయడానికి వయసు సరిపోకపోయినా సరే ఐడి చేసుకుని స్టార్ట్ చేశాడు. ఓకే, దట్ ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఐడి చేశారండి. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఐడి చేసి వాళ్ళ ఫాదర్ ని క్రౌన్ డైరెక్టర్ చేసిన తర్వాత ఆయన చేత కార్ తీయించి ఆ కార్ లో వాళ్ళ కాలేజీకి వెళ్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి ఉన్నంత కూడా మనకి లేదు. చిన్నతనంలోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పవర్ తెలుసుకొని, ఓకే నిజంగా చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ నాన్నగారు చేసేది చాలా తక్కువ, 1% కూడా ఉండదు. 99% ఈ అబ్బాయి చేస్తాడు. మల్టీ టాలెంటెడ్ అన్నమాట చదువుకుంటూ. రైట్. అందుకే వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ అయినా సరే నేను అబ్బాయికే పెట్టేస్తాను. ఎందుకంటే కష్టపడేది మొత్తం ఈ అబ్బాయి. కార్లో కాలేజ్కి వెళ్తున్నాడు సార్, కార్లో ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నాడు. రైట్. అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండే పవర్. ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటది, లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటది. సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సిందే, కష్టాలకి మనం తట్టుకోవాల్సిందే, వాటికి నిలబడి మనం ముందుకెళ్లాల్సిందే. ఓకే, ఈ ఇన్కమ్ చూస్తానని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదండి. కేవలం 10,000 రూపాయల కోసం వచ్చిన ఇండస్ట్రీలో 10,000 వస్తే చాలు అనుకుని వచ్చిన వ్యక్తిని ఇవాళ 2 లక్షలు వస్తుంటే ఏంటి వస్తున్నాయని ఫీల్ అవుతున్నా. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే నా అప్లైన్కి 5 లక్షల పైన వస్తుంది. రైట్. సో అటువంటి ఇన్కమ్ నాకు కావాలి, 5 లక్షలు కాదు ఇంకా కావాలి. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అర్థమవుతుందా లేదా? రైట్. సో ఎవరైతే ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారో 2020, 2025 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి, డిసైడ్ చేసుకోండి, మీ మీద మీకున్న నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుంది. రైట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఓకే ఈ కొటేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అన్ని పవర్స్ మనలోనే ఉంటాయి కానీ మనమే ఉపయోగించుకో, అంతేనా కదా? అన్ని పవర్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, ఈ సిస్టమ్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దట్టు వెస్టీజ్ లో మంత్లీ 1 crore ఏమో సంపాదించే వ్యక్తి ఒక మంత్రాన్ని చెప్పారు సార్. ఈ మంత్రాన్ని మనం రెగ్యులర్ గా వినగలిగితే ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి, మనకి పనిచేయాలనిపిస్తుంది. ఆ మంత్రమే ఓకే శ్రీమృసి. మీకు యూట్యూబ్ లో ఉంది మంత్రానికి సంబంధించి. ప్రతి రోజు మీకు కావాల్సిన ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, కళలు, ఇలా నాకు ఈ కారు కావాలి, ఇల్లు కావాలని ఏదైతే అనుకుంటారో గట్టిగా కోరుకొని ఈ మంత్రాన్ని మీరు వింటూ ఉండండి, అంటూ ఉండండి. ఆటోమేటిక్ గా మీకు కావాల్సినవి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాయి. అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఆటోమేటిక్ గా సక్సెస్ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటది. విత్ ఇన్ 1 year లో 1 lakh ఇన్కమ్ అనేది ఈజీగా తీసుకోగలుగుతారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు లీడర్స్ కి అండ్ ఆర్గనైజర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.